నమస్కారం అండి. నేను మీ సామాన్యుడు పాండురంగారావు అండి. స్వామి శరణం. ఈరోజు చెప్పదలుచుకున్న విషయం ఏంటంటే, చాలా రోజులైంది నేను మీకు వీడియో చేసి. ఈరోజు ఎందుకో కొంచెం మనసుకి బాధ అనిపించి, స్వాములు ఉన్నప్పుడు చేయొచ్చో, చేయకూడదని చెప్పి నేను చాలా తక్కువ చేశాను. మనసుకు కొంచెం బాధ అనిపించింది. ఎందుకంటే, వీళ్ళకి అధికారం ఇస్తే ప్రజల గురించి ఆలోచించండిరా బాబు అంటే, ఈ హోమ్ మినిస్టర్ అనిత గారు రూ. 11 పెట్టి 11 సీట్లు జగన్మోహన్ రెడ్డి గారికి వచ్చాయని ఈ కామెంట్స్ చేసుకోవటం. ఈ రఘురామ కృష్ణరాజు గారికి ఆయనకి డిప్యూటీ స్పీకర్ ఇచ్చినట్టున్నారు. ఇచ్చిన వెంటనే ఆయనకి ఎందుకు ఇచ్చారని మొన్నటిది అవ్వకుండా ఇప్పుడు ఈ మధ్య ఆయన కొన్ని ప్రైవేట్ ఛానల్స్లో, యూట్యూబ్ ఛానల్స్లో ఎవరు ఊహించలేదు, చాలా లక్కీగా వచ్చేసాయి సీట్లు అని చెప్పారు. కూటమి కూడా ఊహించలేదు, ఊహించిన విధంగా సీట్లు వచ్చాయి అని చెప్పారు. చెప్పిన వెంటనే ఈడెక్కడ కొంప ముస్తాడా అని చెప్పి ఈ రఘురామ కృష్ణరాజు చూడడం జరిగింది. భగవంతుడు కూడా ఏంటంటే, ఎలక్షన్స్ జరిగినప్పుడు వాళ్ళందరూ వచ్చి ప్రజల దగ్గరకు వచ్చి ఓట్లు వేయండి మీరు దేవుళ్ళు అని అడుక్కుంటారు. చిన్న ఉదాహరణకి తిరుపతి వెళ్ళాం అనుకోండి, మనలాంటి సామాన్యులకి దర్శనం అనేది కళ్ళ కిందలు తపస్సు చేసినా రాదు. ఎవరైతే మన దగ్గరకు వచ్చి ఓట్లు అడుక్కుంటారో వాళ్ళకి ప్రోటోకాల్తో చక్కగా డైరెక్ట్గా L1, L2, L3 దర్శనం చేయిస్తారండి. నిజంగా ఇది కర్మ అండి. సామాన్యుడికి L1 దర్శన భాగ్యం కలగదు. మన దగ్గరకు వచ్చి ఓట్లు అడుక్కుని మన దేవుడు అంటారు. గెలిచిన తర్వాత మన మొహాలు కూడా చూడరండి. ఇది ఎందుకు చెప్తానంటే, ఇదంతా ప్రజలందరూ ఎడ్యుకేటెడే, కానీ డబ్బు కాసిపడి ఎంచుకోవడానికి చేతకాని దుస్థితిలో ప్రజలు ఉన్నారు. విద్యా వ్యవస్థ పోయింది, నాశనం అయింది. వైద్య వ్యవస్థ నాశనం అయిపోయింది. డబ్బులకి ఆశ పెట్టి ఇప్పుడున్న ప్రభుత్వం స్కీములు పెట్టింది. బడ్జెట్లో దిక్కు ఏం లేదు దానికి. అన్నా క్యాంటీన్ పెట్టింది, నిజంగా లేనివాడికి పెడితే సంతోషమే. తాగుబోతులందరూ తాగేసి ఇంట్లో పెళ్ళాలతో గొడవాడి ₹5 భోజనం టిఫిన్ కదా వెళ్ళి అక్కడ పిచ్చి విధాలో ఉండి కాపురాలు నాశనం చేసుకుంటారు. నేను ఎవరినో కామెంట్ చేయడానికి కాదు, ఏ ప్రభుత్వం ఉన్నా నేను ఇలానే మాట్లాడతాను. మంచి చేయాలి ప్రజలకని. అర్థమైందండి. మీరు వెళ్ళి అక్కడ సెటైర్లు వేసుకుంటే, ఇప్పుడు మన హోమ్ మినిస్టర్ అనిత గారు, మన పవన్ కళ్యాణ్ గారు బాగా డబ్బులు పెట్టారు. డబ్బులు పెట్టిన వెంటనే పాప ఆవిడ